కమిటీ కుర్రోళ్ళు ఎలా ఉందంటే తీసుకున్న కథ మనతో మన మధ్య మనతో రోజు నడిచే కథే ఈ కమిటీ కుర్రోళ్ళ కథ. 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర జరిపించాలని చూసే జనం, అలాగే పంచాయతీ ఎన్నికలను సక్రమంగా జరపడం కోసం గవర్నమెంట్ వాళ్ళు పడే తపన ఈ మూవీ కథ అని చెప్పాలి. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జాతర చాలా బాగుందనే చెప్పాలి. మరీ అంత బాగుందా అంటే అంత బాగాలేదు అని చెప్పను, బాగుందని చెప్పను. బట్ ఈ జాతర చూడదగ్గ జాతరే. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఊరిలో జరిగే సంఘటనలు అందరి మనసుల్ని తాకుతూ ఉంటాయి. ఎమోషన్స్ అయితే మెయిన్లీ ఫస్ట్ హాఫ్ డీల్ చేసిన విధానం అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. అన్నీ బాగా ఏదో ఇరికించినట్టు కాకుండా చాలా సక్రమంగా పెట్టుకుంటూ వెళ్ళాడని చెప్పాలి. ఈ విషయం సెకండ్ హాఫ్ గురించి మాట్లాడాలంటే ఏదో జరుగుతుంది అని మనం అనుకుంటే చాలా సాదాసీదాగా జరిగిపోతుందనే చెప్పాలి. బట్ ఎమోషన్స్ అయితే చాలా చాలా బాగా పండే. మెయిన్లీ యూట్యూబర్ అయిన ప్రసాద్ బెహ్రా ఒక 7 నిమిషాల సీన్ ఒకటి ఉంటుంది. చాలా అంటే చాలా బాగా ఎమోషన్స్ పండించాడనే చెప్పాలి. అతన్ని పెద్దోడా అని ఎందుకంటారో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ గురించి అయితే 11 మంది చించేశారనే చెప్పాలి. సాయి కుమార్ గారి పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఆయన్ని ఇంకొంచెం పవర్ఫుల్గా చూపించుంటే చాలా బాగుండదనే చెప్పాలి. అలాగే ఈ మూవీకి మెయిన్లీ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్. సో ఈ బ్యాక్ డ్రాప్లో తీసుకున్న చాలా మూవీస్లో మనం విలేజ్లోకి వెళ్ళి చూస్తున్నట్లు అనిపించదు. బట్ ఈ మూవీలో ఫ్రెండ్స్ మధ్య జరిగే కథ కాబట్టి మూవీలో మనం వెళ్ళి కూర్చొని అంటే మన చుట్టూ జరిగే ఒక కథలాగా మనం ఫీల్ అయ్యింది. వాళ్ళు గొడవలు పడుతున్నప్పుడు మన ఊరిలో కూడా ఇలాంటి గొడవలు జరిగాయి కదా అన్న ఫీల్ అయితే మనకు ఖచ్చితంగా తెప్పించగలడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక బీజిఎం సాంగ్స్ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా బాగున్నాయి. నిహారిక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గుడ్ అనే చెప్పాలి. ఫస్ట్ మూవీ అయినా ఎక్కడా తడబడకుండా చాలా నీట్గా చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే నిహారిక గారికి ఈ విషయంగా వంశీ అనే ఓ కొత్త డైరెక్టర్ని అంటే ఓ మంచి డైరెక్టర్ని మన ముందుకు తీసుకొచ్చినందుకు ఆమెని నిజంగా మనం అభినందించాల్సిందే. మంచి షార్ప్గా అయ్యే డైరెక్టర్ అనే చెప్పాలి. ఎమోషన్స్ని చాలా బాగా చిత్రీకరించారని చెప్పాలి వంశీ. సో మై రివ్యూ 3/5. ఇలాంటి వీడియోస్ మీకు కావాలన్నా మా వీడియో కొంచెం మీకు నచ్చిన లైక్ చేసి మమ్మల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. లవ్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.